మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ బీజేపీలో లుక్కులుక్కులు మరోసారి బయటపడ్డాయి. వర్క్ షాప్ కు మెజార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు డుమ్మా కొట్టారు. కిషన్ రెడ్డి హెచ్చరికలను కమలం నేతలు పట్టించుకోలేదు. 11 మంది ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేల్లో 4 మాత్రమే హాజరయ్యారు. పార్టీ సమావేశానికి ఖచ్చితంగా హాజరు కావాలని ఆదేశాలు ఉన్నా పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు బేఖాతరు చేశారు. వర్క్ షాప్ కు ఎంపీలు అరవింద్, నగేష్ కూడా దూరంగా ఉన్నారు. నిర్మల్ పర్యటనలో ఉన్న బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి కూడా ఉన్నారు. పార్టీ భవిష్యత్ కార్యక్రమాల రూపకల్పనకు నేతలు దూరంగా ఉన్నారు. రైట్, తెలంగాణ బీజేపీలో లుకలుకలు వినిపిస్తున్నాయి. మరి వర్క్ షాప్ కి ఎవరు కూడా హాజరు కాలేదు. 11 మందిలో కనీసం ఒక 10 మంది కూడా రాలేదు. 4 మాత్రమే హాజరు అవడం వెనుక మర్మం ఏంటి? దీని గురించి పూర్తిగా డీటెయిల్స్ మా రాజు అందిస్తారు. ప్రతినిధి రాజు, మరిన్ని డీటెయిల్స్. రైట్ రీనా, ఇవాళ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అత్యంత కీలకమైనటువంటి సమావేశం జరిగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండాలి, దాని మీద అటు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే దిశగా కార్యాచరణ రూపొందించేందుకు ఇవాళ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి అధ్యక్షతన జరిగినటువంటి సమావేశంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పదాధికారులు, అదేవిధంగా డిస్టిక్ ప్రెసిడెంట్లను కూడా ఈ యొక్క సమావేశానికి రాష్ట్ర బీజేపీ నేతలకు కూడా ఆహ్వానం పంపినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే అత్యంత కీలకమైనటువంటి ఈ యొక్క సమావేశానికి పలువురు నేతలు డుమ్మా కొట్టడం పైన పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా 11 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కలిపి, అంటే 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వారితో పాటుగానే 3 ఎమ్మెల్సీలు ఉన్నారు. వీరిలో కేవలం 4 మాత్రమే ఈ యొక్క సమావేశానికి హాజరయ్యారు. దాంతో పాటుగానే 8 మంది ఎంపీలు ఉండగా వారిలో కొందరు మాత్రమే ఈ యొక్క సమావేశానికి హాజరయ్యారు. ప్రధానంగా మనం వారి వివరాలు చూసుకుంటే కనుక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు ఈటెల రాజేందర్ హాజరయ్యారు. వారితో పాటుగానే కొండ విశ్వేశ్వర్ రెడ్డి, డికే అర్ణ, వీరితో పాటుగా అటు ఎంపీ రఘునందన్ రావు హాజరైనటువంటి పరిస్థితి ఉంది. వారితో పాటుగా రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య కూడా అటెండ్ అయినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఎమ్మెల్యేలలో పైడి రాకేష్ రెడ్డితో పాటు ధన్పాల్ సూర్యనారాయణ ఇరువురే హాజరయ్యారు. వారితో పాటుగానే కొత్తగా గెలిచినటువంటి కొత్త అంజిరెడ్డి కూడా అటెండ్ అయినటువంటి పరిస్థితి ఉంది. మరో 2 ఎమ్మెల్సీలు గైహాజరయ్యారు. దాంతో పాటుగానే బీజేపీ ఎల్పీ నేతగా ఉన్నటువంటి ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఈ సమావేశానికి డుమ్మా కొట్టారు. దాంతో పాటుగా ఎంపీలుగా ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు ఉన్నటువంటి కేంద్ర మంత్రి ఎంపీ బండి సంజయ్ కూడా అటు కరీంనగర్ పర్యటనలో ఉండి రాలేకపోయారు. అలాగే నిజామాబాద్ పర్యటనలో ఎంపీ లక్ష్మణ్ ఉన్నారు, వారు ఈ సమావేశానికి రాలేదు. అదేవిధంగా ఇటీవల వరుస వివాదాస్పద కామెంట్స్ చేస్తున్నటువంటి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సైతం ఈ యొక్క సమావేశానికి రాలేదు. ఓవరాల్ గా అటు గోడం నగేష్ తో పాటు అరవింద్, ధర్మపురి అరవింద్, వారితో పాటుగా బండి సంజయ్, లక్ష్మణ్, వీరితో పాటుగానే మరికొందరు ఎమ్మెల్యేలు, కీలకమైనటువంటి ఎమ్మెల్యేలు సైతం ఈ యొక్క సమావేశానికి రాకపోవడం పైన పార్టీ నేతల్లో కొంత చర్చ జరుగుతూ ఉంది. ఓవరాల్ గా భవిష్యత్ కార్యాచరణ పైన ఓవరాల్ గా ఈ యొక్క వర్క్ షాప్ లో చర్చ జరిగింది. కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి నేతలకు దిశానిర్దేశం చేశారు. దాదాపు 100 మందికి పైగా ఈ యొక్క సమావేశంలో పార్టిసిపేట్ చేశారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు ఉన్నటువంటి నేతలే ఈ యొక్క సమావేశానికి రాకపోవడం పైన చర్చ జరుగుతూ ఉంది. ఓవరాల్ గా ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వ
ప్రభుత్వం పైన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి 6 గ్యారంటీల హామీలతో పాటు కానీ ఇచ్చినటువంటి అనేక ఉప హామీలు ఉన్నాయి. వాటిని అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతా ఉంది. వాటిని ఎండగట్టడంతో పాటుగానే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి బీజేపీ శ్రేణులను సమాయత్తం చేయాలి. త్వరలో రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ బలం చూపించాలి అనేటటువంటి ధీమాతో బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఉండగా, అయితే రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు ఉన్నటువంటి నేతలు సైతం ఈ యొక్క సమావేశానికి హాజరు కాలేకపోయారు. పూర్తి స్థాయిలో కూడా ఒకవైపు మోదీ 11 ఏళ్ల పాలన పైన తెలంగాణకు ఇచ్చినటువంటి నిధులు, అభివృద్ధి, సంక్షేమ పథకాలను కూడా క్షేత్రస్థాయిలో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేయాలనేటటువంటి దిశానిర్దేశం చేసినటువంటి ఈ కీలకమైనటువంటి సమావేశానికి కూడా కీలక నేతలు డుమ్మా కొట్టినటువంటి పరిస్థితి ఉంది. రీనా. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.